హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని బాగున్నానండి. ఇవాళ మజ్జిగ బటర్ మిల్క్ మన ఇంట్లో పెరుగులు ఒక గిన్నెలో కొంచెం ఉంటుంది, ఒక కప్పులో కొంచెం ఉంటుంది. అలా కొన్ని గిన్నెలన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాం, కొత్తది తీసేస్తూ ఉంటాం, పాతది మర్చిపోతూ ఉంటాం. అవునా కదా? మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుందా? సో అన్నీ చక్కగా కొంచెం అన్నీ కూడా 2 రోజులు పులిసిపోయిన పెరుగులే ఉంటాయి. మహా అంటే 1 డే మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది, కొత్తది వాడేస్తూ ఉంటాం, దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 డేస్ పెరుగు కొంచెం పుల్లగా అయిపోతుంది కదా. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే మీరు చక్కగా ఇలాగా కొంచెం దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అది నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పేస్ట్. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అంతే, ఇంకేం వేయలేదు. వెల్లుల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ ఇంకేం వేయలేదు. జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసి నేను ఇలాగా నాకు స్పైసీనెస్ ఈ మజ్జిగకి నాకు కావాల్సినంత స్పైసీనెస్ వేసేసుకుని ఇలా కలిపేసుకుంటాను. యాక్చువల్లీ నేను దీన్ని క్యాబేజ్ కూర కోసం చేసుకున్నాను ఈ పేస్ట్ని. అలా బఠానీలు వేసి చేద్దామని. సో దీనికి కూడా పనికొచ్చేస్తుంది కదా, మజ్జిగ అయిపోతుంది. బటర్ మిల్క్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇవి కూడా వేసేసాం, ఉప్పు వేసేసాం, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసేసాం కదా. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు, మంచిగా కరివేపాకు ఎక్కువ వేసుకోండి. అలాగే కొత్తిమీర వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. అంతేనండి, మంచి టేస్టీగా ఉండే చిక్కటి, చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, ఆ చిక్కటి మనకి మజ్జిగ వచ్చేస్తుంది అనమాట. హ్యాపీగా మనం అన్ని ఐటమ్స్ తినేసాక లాస్ట్లో మనం తింటూ ఉంటాం పెరుగు కానీ మజ్జిగ కానీ. అప్పుడు ఆ టైంలో మనం ఇలా తినేసామనుకోండి, హ్యాపీగా ఉంటుంది, చెల్లుబాటు అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నాళ్ళు 2 రోజుల నుంచి ఉన్న పెరుగు వెంటనే మనకి చెల్లుబాటు అయిపోతుంది. మజ్జిగ గ్లాస్లో పోసుకుని కూడా తాగేస్తారు, అంత ఇష్టంగా తాగేస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అలాంటిది. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్లేవర్ అదిరిపోతుంది. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఫ్లేవర్ బాగా పట్టేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీకు ఇలా పెరుగు బాగా కొంచెం పులిసింది అన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇంకొంచెం వేసుకుంటానండి. చాలా చాలా బాగుంటుంది ఇది. పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా లాస్ట్గా మనం అన్ని ఐటమ్స్ తినేసాక లాస్ట్లో మనం కలిపేసుకుని తినేసామనుకోండి, చాలా బాగుంటుంది. ఇది గ్లాస్లో పోసుకుని కూడా పెద్దవాళ్ళకి ఇచ్చేయచ్చు. మన అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మ, నాన్న అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ గ్లాస్లో పోసి ఇచ్చేయచ్చు. చాలా చాలా చలవా, చాలా చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. మిగిలిపోయిందని ఏమీ అనుకోవద్దు, ఇలా చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఇంత చిక్కగానూ చేసుకోండి, ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. వెరీ వెరీ టేస్టీ మజ్జిగ. బాయ్ అండి.